ఓం సాయిరామ్. ఒక ఊర్లో కృష్ణ అని ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతను చాలా బీదవాడు. ఒక ఆటో డ్రైవర్ అద్దెకు తెచ్చుకొని నడుపుతున్నాడు. అతను ప్రతిరోజు బయలుదేరే ముందు సాయిబాబా ఫోటోకు నమస్కరించేవాడు. అతను సాయిబాబా భక్తుడు. బాబాపై అతనికి గాఢమైన భక్తి. ఒకరోజు తాను బండి తీయాలంటే పెట్రోల్ కావాలి. ఆ పెట్రోల్ చూసేసరికి అందులో లేదు. సరే పెట్రోల్ పోయించుకుందామంటే కూడా 20 రూపాయలే ఉన్నాయి పర్సులో. బండి నడవాలన్నా కానీ నడవడానికి వీల్లేదు. ఏదో కొంచెం దూరం నడుస్తుంది. ఇంకొంచెం డబ్బులుంటే బాగుండు, ఏ విధంగా చేయాలి, ఎవరైనా అడగాలా అనుకుని ఆందోళన చెందుతున్నాడు. తను బండి తీసి బాబాకు దండం పెట్టుకుని కూర్చున్నాడు. ఇంతలోనే ఒక డాక్టర్ అక్కడికి వచ్చి, బాబు ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను ఇక్కడి వరకు డ్రాప్ చేస్తావా అని అన్నాడు. ఎక్కడి వరకు అండి అంటే, పక్క 2 వీధుల తర్వాత ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ వచ్చి డ్రాప్ చేయి, నేను డాక్టర్ని అని చెప్పాడు. పక్క వీధే కదా సార్, మీరు వెళ్ళండి, ఎందుకంటే నా బండిలో పెట్రోల్ లేదు, మా అంటే కొంచెం దూరమే వస్తుంది అని చెప్పాడు. పర్వాలేదయ్యా, ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు నన్ను డ్రాప్ చేయి, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, కొంచెం నడవలేను, నేనే డాక్టర్ని, నా పేషెంట్స్ ఎదురు చూస్తున్నారు, కొంచెం నన్ను తీసుకెళ్ళు అని అడిగాడు. అప్పుడు కృష్ణ సరే కూర్చోండి అని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్ ముందు డ్రాప్ చేశాడు. అదేంటి ఆశ్చర్యం కానీ ఆ పెట్రోల్ అక్కడి వరకు వచ్చింది. తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ ఆ సాయిబాబా ఫోటో చూసి, ఇతను ఎవరు, ఏం చేస్తుంటాడు అని అంటే, అప్పుడు కృష్ణ అతను షిరిడి సాయిబాబా అని, అతను రోజు పూజిస్తానని, అతని మీద నమ్మకమని అలా మాట్లాడుకుంటూ వెళ్ళి అక్కడ వరకు డ్రాప్ చేశాడు. తను డ్రాప్ చేసిన తర్వాత ఆ డాక్టర్ బయటకు వచ్చి, ఇగో తీసుకో అని చెప్పి 20 రూపాయలు అయ్యే ఛార్జ్ని కాస్త 100 రూపాయలు చేసి ఇచ్చాడు. సార్ దీనికి 20 రూపాయలే అవుతుంది సార్, అంతకన్నా ఎక్కువ అవ్వదు అని చెప్పాడు కృష్ణ. పర్వాలేదు, ఉంచుకో 100 రూపాయలు, నువ్వు నమ్ముతున్న ఆ బాబాని నమ్ముకో, షిరిడీకి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్లోకి వెళ్ళాడు. అదేంటి షిరిడీకి వెళ్ళమన్నాడు అని చెప్పి ఆలోచిస్తుండగా ఆ డాక్టర్ని ఒకసారి కలిసి వద్దాంలే అని చెప్పి వెళ్దామంటే ఆ డాక్టర్ అక్కడ లేడు. అసలు ఆ డాక్టరే రాలేదట అక్కడికి. తర్వాత ఆ హాస్పిటల్లో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. ఇదేంటో అంత విడ్డూరంగా అనిపించింది. తర్వాత తనకి అర్థమైంది ఏంటంటే, ఆ డాక్టర్ ఎవరో కాదు, మానుష రూపంలో వచ్చినటువంటి బాబానే అని. ఇదొక లీలగా భావించి ఆ డాక్టర్ చెప్పినటువంటి షిరిడీకి వెళ్ళు అనే మాటలు గుర్తు చేసుకొని షిరిడీకి వెళ్దామని అనుకున్నాడు. అంతేకాదు, ఆ రోజు నుంచి అతనికి చాలా గిరాకీ రావడం మొదలైంది. ఒక్కరోజు కూడా అతనికి ఆటోలో ఖాళీగా కూర్చున్న సమయము లేదు, తీరిక లేదు. ఇదంతా బాబా లీలగా భావించి తన కుటుంబ సమేతంగా షిరిడీకి వెళ్ళాడు. ఓం సాయిరామ్. బాబాను నమ్ముకున్న వారు ఎప్పటికీ మోసపోరు. ప్రతిసారి బాబా తనను చూసుకున్న వారికి రక్షణ కలిగిస్తాడు. ఓం సాయిరామ్.